హల్లెలూయా హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా కుడికి వాళ్ళ విషయంలో కానీ, గుడ్ ఫ్రైడే విషయంలో కానీ, మరి ఈ దినం వరకు సాగిపోవడానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి దేవునికి చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా నీ ఎదుట యోగ్యపరిచినందుకు give all glory to God alone. హల్లెలూయా. ఇదంతా మీ సహకారం మాత్రమే. ఏందండి ఏమి యాక్చువల్గా ఈ దినం నేను దేవుని ఆలయం అనే మాట మీద నేను ఇంకా ముగించలేదు. ఊరికే కొన్ని మొదలు పెట్టండి. మీరు ఆలయం అని మీకు తెలియదా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీకు తెలియదా అనే మాట. ఓకే, 3:16 కొరింథీ. ఆయన ఆది నుంచి మధ్యలో ఉండాలని, ఇప్పటి నుంచి ఆదాము నుంచి, అబ్రాహాము నుంచి, మోషే నుంచి, దావీదు, సొలొమోను, దాని తర్వాత హేరోదు కాలంలో యేసు ప్రభు తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు తర్వాత ఏం జరిగింది? ఆ యొక్క మౌర్య పర్వతం మీద కట్టిన ఆ యొక్క ఏం కాబోతుంది, ఏమైంది, ఏం కాబోతుంది, ఇప్పుడు ఏమి అనే విషయాన్ని నేను ఇంకా ముగింపు చేయలేదు. ఈరోజు పునరుద్ధరణ. హల్లెలూయా. He is risen. Yes, indeed. Okay. Happy Easter. ఈ రోజు మన యొక్క వాక్య ధ్యానం వచ్చి సిలువ అటువైపు క్రీస్తు సమాధి. సిలువ అటువైపు క్రీస్తు సమాధి. ఇది కొత్త అంశం, దేనికి సంబంధం లేదు. ఈ రోజు మొదలు పెడతా, మళ్ళా దాంతోనే ఏమన్నా కంటిన్యూ అవుతుందో నాకైతే తెలియదు. ఈ రోజు ఇది కొత్త అంశం, సిలువ అటువైపు క్రీస్తు సమాధి. ఓకే, ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన దేవ, మీ కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన కొత్త వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రములు. సజీవమైనది ప్రభా, అది నువ్వు ప్రేమించిన సంఘానికి అర్థమైన రీతిలోను, మీ దృష్టికి అంగీకారం ఉన్నట్లుగాను, బలినోడైన నన్ను ప్రభా మీ సర్వచాట నా మరుగుపరుచుకుని నన్ను బలపరిచి, నా మాటలు మీ దృష్టికి అంగీకారం ఉన్నట్లుగా మీ ఆత్మచేత నడిపించి మహిమ మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సిలువ అటువైపు క్రీస్తు సమాధి. The other side of the cross is the tomb. Hallelujah. Cross is on the one side and the tomb is on the other side. Okay? సిలువ అటువైపు స్త్రీలు సమాధి యొద్ద. ఫస్ట్ పాయింట్, సిలువ అటువైపు స్త్రీలు సమాధి యొద్ద. మత్తయి 28:1. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఎక్కడికి వచ్చింది? సమాధి యుద్ధకు వచ్చింది. అంతకు ముందు ఎక్కడికి వచ్చింది? సిలువ యుద్ధకు వచ్చింది. ఇప్పుడు సిలువ అటువైపున ఉంటున్న సమాధి వైపుకు వచ్చింది. హల్లెలూయా. సిలువలో ఆయన చనిపోయి ఉన్నాడు, సమాధిలో మనకు జీవం ఇచ్చాడు. He died for we to live. ఆయన ఎందుకు చనిపోయినాడంటే
మనల్ని బ్రతికించడానికి. హల్లెలూయా. సరే, ఆ స్త్రీలు ఇంకా మనం ఇంత ఫస్ట్ మెసేజ్ లో మనం చూసాం, పెందల కాడ మార్కు రాసిన స్వార్థలో ముందు దినమే సుగంధ ద్రవ్యాలు వారన్నీ కొని దాన్ని సిద్ధపరిచి పెందల కాడ లేచి దేవుని యుద్ధంలో సమాధి యుద్ధకు వచ్చినట్లుగా అక్కడ కూడా చూస్తున్నాం. మంచిదే. 28, 6, 7, 8 మొత్తం 28, 6, 7, 8. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి. చదవండి 7, 8. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. హల్లెలూయా. ఇదిగో మీతో చెప్పి తిన్నా నేను. Come and see. He's not here. Hallelujah. ప్రపంచం గల్లా ఎన్ని సమాధులు ఉన్నాయో, ఇంకా ఎన్ని సమాధులు రాబోతుందో, ఎప్పటిదాకా రహస్య రాకడ వచ్చేదాకా ఎన్ని సమాధులు ఉన్నాయో, అన్ని సమాధులలో ఒకే ఒక సమాధి తెరిచి ఉంది. రండి, వచ్చి చూడండి. ఏం చూడాలి? ఆయన ఇక్కడ లేడు. ఆయన మీతో అన్నట్టే గలీలియాకు వెళుతున్నాడు. మంచిది. రెండవది ఏం చేస్తారో చూద్దాం. 28, 9. నిమిషం 8 చదవండి. వారు భయముతోను మహా ఆనందముతో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆనందముతో కూడిన భయం ఉన్నది వాళ్ళలో. సమాధి దగ్గర వాళ్ళకి ఏమునింది? ఆనందముతో కూడిన భయం. ఈ ఆనందముతో కూడిన భయము ఉంది, దేవుని భయం ఉంది. ఆయన తిరిగి లేచాడు, ఆయన అక్కడ లేదనేసి ఒక ఆనందము ఉంది. హల్లెలూయా. ఈ భయము ఆనందము రెండింటితో ఎక్కడికి వెళుతున్నారు? ఆయన ఎక్కడికో గలిలయ ప్రాంతానికి వెళుతున్నాడంటే వీళ్ళు కూడా అక్కడికి పరిగెత్తుతున్నారు. ఎక్కడి నుంచి? ఎక్కడి నుండి? సిలువ కాడి నుంచి కాదు, సమాధి నుంచి. హల్లెలూయా. రెండవది, ఆయనను మొక్కిరి. వెళుతూ ఏమి చేశారు? ఆయనను మొక్కిరి. 28, 9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. మీకు శుభము. ఎప్పుడు చెప్పారు శుభము? ఆ గడియ కాకుండా ఆ గడియని తప్పించి వేరే సమయంలో వారు వచ్చింటే ఆయన కనపడేవాడేనా? హల్లెలూయా. ఆచారం ఏంటి? యూదుల ఆచారం ఏంటి? వారు పెందల కాడ వెళ్ళాలి. ఆయన తిరిగి లేస్తాడని వారు వెళ్ళలేదు. హల్లెలూయా. వారు తిరిగి లేస్తాడని వెళ్ళలేదు. మూడో రోజు ఎందుకు వెళ్ళారు? ఆయనకు సుగంధ ద్రవ్యములను ఆయనకు అర్పించాలని, అది పుయ్యాలని. అంత మాత్రమే వాళ్ళకి తెలుసు. లేఖనాలు వారికి జ్ఞాపకము లేదు. హల్లెలూయా. ఈ ఆచారం వాళ్ళకి ఎప్పుడు వెళ్ళాలి? పెందల కాడ వెళ్ళాలి. ఖచ్చితంగా నా జనులు, నా గొర్రెలు నా స్వరము వినివి, అవి పెందల కాడ నా యొద్దకు వస్తాయి ఆయనకు తెలుసు. పోయారు. వాళ్ళలో ఏమి కనబడింది? భయముతో కూడిన ఆనందముతో మళ్ళా తిరిగి పరిగెత్తి వస్తుంటున్నారు. దేనికి? ఆయనని ఎదుర్కోవాలని పరిగెత్తి వస్తుంటున్నాగా దేవుడే వారిని ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా. వచ్చేయమ్మా, ఇక్కడ వచ్చి ముందు వచ్చి. వెరీ నైస్. హల్లెలూయా. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో they worshipped him and it was an encounter.
ద లేడీస్ ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, మొక్కిరి అంటే ఇంగ్లీష్ లో ఎట్లుందంటే దే వర్షిప్డ్ హిమ్. వాట్ ఐ లవ్లీ వర్సెస్. ఆ వర్షిప్ లో వాళ్ళ ఏముంది? భయముతో కూడిన ఆనందం ఉంది. హల్లెలూయా. ఇవి చదువుకుంటున్నప్పుడు మనది ఇప్పుడు ఆచారం అయితే కాదు. మనది ఏంటి ఇప్పుడు? బాధ్యత. మనది ఆచారము కాదు ఇప్పుడు, వారిది ఆచారం, మనది బాధ్యత. ఈ బాధ్యతతో పెందల కాడ నేను ఏమన్నా చేయగలుగుతున్నానా లేదా? భయముతో కూడిన ఆనందము నాలో ఉందా? ఏదో అనేది ఉందా? ఆయనని తిరిగి కలుసుకోవాలని ఆ తాపత్రయము నాలో ఉందా? ఉంటే దేవుడు ఏమి చేశాడట? ఏం చేశాడు? వారిని ఎదుర్కొన్నప్పుడు వారు అదే ఆనందముతో భయముతో కూడిన ఆనందముతో దేవునికి మొక్కారట. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు 28:10 యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపడని. హల్లెలూయా. ఎందుకు వారికి తెలుపబడ్డాడు? వారు పెందల కాడ రాలేదు. వారు ఇంకా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోయి ఉన్నారు, భయపడిపోయి ఉన్నారు. వీరికి ఏమిచ్చాడు? ఒక సందేశం ఇచ్చాడు. మీరు వెళ్ళి నా సహోదరులకు ఇచ్చాడు. Go and tell my disciples that I am risen from the death. నేను గలిలయ వైపు పోతున్నాను. వారికి వెళ్ళి ఒక సందేశం. 3 జరిగి ఉన్నాయి ఇక్కడ. ఆయన లేచి ఉన్నాడు. రెండవది భయముతో కూడిన ఆనందము. తర్వాత ఆయనను మొక్కిరి. తర్వాత ఆయన సందేశము పొందిన వారు. మనము కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఏమని? యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని ఎవరికి చెప్పాలి? సహోదరులకు చెప్పాలి. ఎవరైతే ఇంకా సమాధి దగ్గరికి రాలేకపోయి ఉన్నారో వారికి వెళ్ళి చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారట? యోహాను రాసిన సువార్తలో ఎక్కడికి వచ్చారు? వదలండి, మనకందరికీ తెలిసేది. ఎక్కడికి వచ్చారు? సమాధి ఎద్దకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఈ సందేశం వారు వినిన తర్వాత వచ్చారు. మనము కూడా వెళ్ళి మనం ఏదైనా చెప్పగలిగితే ఆ సమాధి దగ్గరికి వాళ్ళు కూడా రాగలుగుతారు. హల్లెలూయా. రెండవది సిలువ అటువైపు క్రీస్తు. The other side of the cross for Jesus. ఏంటో తెలుసా? సిలువకు అటువైపు తృప్తి. ఎవరికి? ఇక్కడ ముందు మనం చదివింది ఎవరికి? స్త్రీలకు. ఆ స్త్రీలు ఎవరు? పెందల కాడ బాధ్యతతో సమాధి దగ్గరికి వెళ్ళిన వారికి. పెందల కాడ బాధ్యతలు, ప్రాధాన్యతలు ఆయనకు సిద్ధపాటు కలిగిన సంఘానికి, ఆ వ్యక్తికి. ఫస్ట్. సెకండ్, సిలువ అటువైపు క్రీస్తుకు జరిగినది మొట్టమొదటిది తృప్తి. యెషయా 53:1. నేను తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? అదే 53:1. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? 11 చదవండి, లేదా 10 చదవండి. అతని నలుగొట్టుటకు. చదివి 11 చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి. అతనికి కలిగిన వేదనను చూచి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. హల్లెలూయా. తృప్తి నొందెను.
was satisfied. Out of the suffering of his soul, he will see the light and find satisfaction అని ఇంగ్లీష్ లో చాలా వర్షన్స్ లో చాలా క్లియర్ గా ఉంది, తెలుగులో అది లేదు. I repeat again, out of the suffering of his soul, he will see light and find satisfaction. హల్లెలూయా. అది కాకుండా కింద వాళ్ళ తెలుగులో వేరే ఏదో ఉంది. ఏముందంట, సిల్వ తర్వాత ఆయనకి ఏముందంట, ఆ శ్రమలు ఇబ్బందులు ఆ యొక్క దీని తర్వాత ఆయన ఏం పొందుకున్నాడట, తృప్తి పొందుకున్నాడట. హల్లెలూయా. మా కొంచెం ఇంకా కొంచెం జరిగింది. వచ్చేయండి, వచ్చేయండి. చెప్పాను కదా, లోతు అబ్రాహాముని విడిచిపెట్టి పోయేంత వరకు కొన్ని జరగవు. అవునా? రోమీయులకు రాసిన పత్రిక 8:8. కాగా దేవుని సంతోషపరిచిన 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు 18 అది అవునా? ఏంటి ఒకటే మిస్ అయిపోతున్నాయి. ఓకే, కమాన్. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమ ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. మన ఎడల కలగబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమ ఎన్న తగినవి కావు అని అపోస్తలుడైన పౌలు గారు రూఢిగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒక శ్రమ పొందిన తర్వాత యేసు ప్రభు వారు ఆ శిలువ తర్వాత ఆయన తృప్తి పొందుతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమల తర్వాత రాబోయే కాలానికి వచ్చే మహిమ ఎదుట ఇప్పటిది అది ఎన్న తగినది కావు. ఈ మాట కూడా నేను చదువుకున్నప్పుడంతా నా జీవితమే గుర్తొస్తుంది. హల్లెలూయా. అప్పటి కాలపు శ్రమ ఇప్పుడు వచ్చే మహిమ ఎదుట అవి ఎన్న తగినవే కాదు. హల్లెలూయా. అప్పుడు చేతులు కట్టుకొని నిలబడేవాడిని. హల్లెలూయా. ఇప్పుడు వేరే వాళ్ళు చేయి కట్టుకుని ఉంటేదాన్ని తీసి అని చెప్పేవాడిగా ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమాధి అటువైపు, సిలువ అటువైపున సమాధి యొద్ద స్త్రీలను చూసాము. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది సిలువ అటువైపు క్రీస్తు. రెండవది తిరిగి తన వారిని కలుసుకొనుట. యోహాన్ రాసిన స్వార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. హల్లెలూయా. ఆయన ఈ లోకము నుంచి విడిచిపెట్టి పోతాడని ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆయన పస్కా బలిగా కాక మునిపే తెలుసుకున్నాడు. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? వచ్చాడు, అందరిని చూశాడు. ఓకే, వీళ్ళందరూ నా వాళ్ళు. నేను చనిపోతానని తెలుసు, తిరిగి లేస్తానని తెలుసు, వారిని మళ్ళా కలుసుకుంటానని కూడా తెలుసు. ఇది ఆయనని తన వారిని ప్రేమించాడు. మరి సంపూర్ణంగా
కడ వరకు ఆయన ప్రేమించాడంట. కీర్తనలు 37:28. కీర్తనలు 37:28. ఏలైనగా ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, యెహోవా న్యాయములను ప్రేమించేవాడు. ఆయన తన భక్తులను విడువడు. హల్లెలూయా. అండర్లైన్, వారెన్నటెన్నటికీ కాపాడు. అండర్లైన్. ఆయన న్యాయమును, యెహోవా న్యాయమును ప్రేమించువాడు. యెహోవా న్యాయమును ప్రేమిస్తున్నాడు. ఆమేన్. తర్వాత తన భక్తులని విడవడు. విడువడు. దిస్ షుడ్ బి అండర్లైన్. అతి ధైర్యం ఉండాల. భక్తులని విడువడు. వారు ఎన్నటెన్నటికీ వారు ఎన్నటికి కాపాడబడదురు గాని భక్తిహీన సంతానం నిర్మూలమగు. హల్లెలూయా. దిస్ వర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఎన్నటికి కాపాడబడదు. కాపాడుతూ వస్తాడు. ఎన్నటికి కాపాడుతూ వస్తాడు. ఎప్పుడైనా దేవుడు అనుమతిస్తే ఆయన 3 రోజులు ఎక్కడ ఉన్నాడు? సమాధిలో. తెలుసా? ఎన్నటికి తన వారు చనిపోయిన వారిని వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి 3వ రోజు తిరిగి లేచిన వాడైనా. దానిని తెలుగులో ఏమంటారంటే చెరుగా పట్టుకొని పోయిన వాడైనా. ఇది వర్స్. తన భక్తులను ఎన్నటికి విడవకుండా కాపాడుతాడు. ఎందుకంటే ఆయన కన్నా ముందు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. వారికి వెళ్ళి నిన్ను నేను విడువను, ఎందుకంటే నీవు నా భక్తుడివి. హల్లెలూయా. ఇది ఎవరి వైపు? క్రీస్తు శిలువ వైపు. శిలువను తర్వాత ఆయన మొట్టమొదటి పొందింది తృప్తి, తర్వాత రీయూనియన్. తన భక్తులని తిరిగి కలుసుకునే అవకాశం ఆయనకు వచ్చింది. 3వది మహిమ. ప్రకటనలు 5:12-13. వారు వధించబడిన గొర్రెపిల్ల blessings and honor, glory and power. సర్వమును సింహాసనాసీనుడైన వారికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. హల్లెలూయా. ఏమి పొందుకున్నాడైనా? ఒకటి తృప్తిని పొందుకున్నాడు, తిరిగి వారి యొక్క మనుషుల్ని పొందుకున్నాడు, తిరిగి తర్వాత 3వది ఆయన మహిమను పొందుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు? శిలువ తర్వాత జరిగిన సంఘటన. ఒకటి సమాధి దగ్గర, ఆ శిలువ తర్వాత సమాధి దగ్గర స్త్రీలకు ఏమి జరిగిందో చూసాము. ఇప్పుడు శిలువ తర్వాత క్రీస్తుకి ఏమి జరిగిందో చూసాము. ఇప్పుడు ఆ శిలువ తట్టు సమాధి వద్ద మన వైపు ఏమి జరిగింది? హల్లెలూయా. మన వైపు ఏం జరిగింది? ఒకటి స్త్రీల వైపు జరిగింది. స్త్రీల వైపున జరిగింది 2 కార్యాలు జరిగి ఉంటున్నాయి. యూ షుడ్ అండర్లైన్. ఒకటి పెందల కాడ వచ్చిన వారికి ఒక విధంగా జరిగింది, ఒకటి తర్వాత వచ్చిన వారికి వేరే విధంగా జరిగి ఉన్నాయి. హల్లెలూయా. అప్పు ఇక్కడ మన వైపు మొట్టమొదటిది అపోస్తల కార్యం 13:29-30. వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాను మీద నుంచి దింపి సమాధిలో ఎప్పుడు పెట్టిరి?
ఎప్పుడు పెట్టిరి? అన్ని అన్ని నెరవేర్చబడిన తరువాత, లేఖనాలు నెరవేర్చు. లేఖనాలు నెరవేర్చబడిన తరువాత ఆయన ప్రాణు నుంచి దింపి ఎక్కడికి ఉంచితిరి? సమాధిలో ఉంచితిరి. సమాధి తర్వాత జరిగినది అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. హల్లెలూయా. అక్కడ అది సమాప్తమైన ఈ ఫుల్ఫిల్డ్. సమాధి దగ్గర మనకు ఏమి జరిగింది? లేఖనాల్లో సమాప్తమైంది, ఫుల్ఫిల్డ్, పూర్తి అయిపోయింది. ఇంకా సమాధి దగ్గర మనకి ఇంకా ఏమీ లేదు. సమాధి దగ్గర ఇంకా మనకి ఏమి దొరకాలి? ఆయన సజీవుడే. అక్కడ మృతం అనేది లేదు. ఇంకా ఫస్ట్ థింగ్ మనకు జరిగినది ఏంటంటే ఆయన సమాధి నుంచి లేఖనాలు సమాధి దగ్గర నెరవేర్చబడింది. అయిపోయిన తర్వాత తీసుకుని వచ్చి లోపల పెట్టేంత వరకు లేఖనాలు నెరవేర్చబడింది. తర్వాత ఆయన లేచాడు. ఫినిష్, క్లోజ్. అది ఇప్పటికీ తెరవబడి ఉన్నది. అది ఎందుకు తెరవబడి ఉన్నది? ఆయన బయటికి రావడానికా? ఏమండి, ఆయన బయటికి రావడానికా? కాదు. ఆయన బయటికి దాని నుంచి రాకుండా ఆయన అక్కడి నుంచి అట్ట రాయి లేకుండా కూడా బయటకు పోవచ్చు. ఆయన ఎందుకు అది తెరవబడిందంటే మనం లోపలికి వెళ్ళి లేఖనాలు సమాధికి సంబంధించిన లేఖనాలు పూర్తి అయిపోయింది. సమాధి అనేది ఇంకా లేదు. ఒకవేళ మన సమాధి ఏమైతుంది? అది కూడా తెరవబడుతుంది. చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16-17. తెస్సలోనికీయులకు రాసిన 1 పత్రిక 4:16-17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. క్రీస్తునందు నిద్రించిన వారు మొదట నిలుస్తారు. ఆ సమాధి తెరవబడి ఉంటుంది ఇంకా. హల్లెలూయా. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. హల్లెలూయా. దట్ ఇస్ కాల్డ్ ద రీయూనియన్. తిరిగి కలుసుకొనుట. ఎవరెవరైతే మన పితరులు చనిపోయినారో క్రీస్తు సమాధిలో మన లేఖనాలు పూర్తి చేశాడో అక్కడ తిరిగి వారిని కలుసుకోవడానికి మరొక అవకాశం ఉంది. హల్లెలూయా. ఆ అవకాశానికి పోవడానికి ఆఖరిలో ఒక 2-3 మాటలు ఉన్నాయి. అది కలిగి ఉండాలి. ఇది ప్రారంభమే. దేవుడు ఒక పనిని, సమాధిని లేఖనాల ద్వారా సమాప్తము చేశాడు, పూర్తి చేశాడు. ఈ ఫుల్ఫిల్డ్ ఎవ్రీ రైటింగ్స్ జరిగిపోయింది. అక్కడ ఇంకా జరిగించుకోవాల్సినది మనం. చూద్దాం. లూకా 24:5. లూకా రాసిన సువార్త 24:5. వారు భయపడి ముఖములను నేలమొప్పి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఎక్కడ మనం వెతుకోకూడదు? ఇప్పుడు సమాధి యొద్ద ఇంకా ఆయనని వెతుకోకూడదు. ఎందుకంటే సమాధి దగ్గర లేఖనాలు పూర్తి అయిపోయింది మన కోసం. హల్లెలూయా. మన కోసం ఆయన సమాధి దగ్గర లేఖనాలు ఇట్ హస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఇంకా అక్కడ ఏంది లేదు. సమాధి దగ్గర మనకి ఇంక ఏ పని లేదు. ఊరికే సైట్ సీయింగ్ గా మనం యెరూషలేముకు వెళ్ళి ఆ గొల్గోతా దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాధి లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చేసి హౌ నైస్ దిస్ ఇస్, ఇక్కడ రెస్ట్ తీసుకున్నా గాడ్ అని చెప్పేసి ఊరికి బయటికి రావచ్చు. అంతేగాని అక్కడ మనకు వేరే ఏ పని అక్కడ లేదు. పూర్తి అయిపోయిన పని అది. ఎవరి కోసం? మన కోసం. రెండవది పునరుద్ధానం యొక్క నిశ్చయత.
1 కొరింథీ 15, 20, 21, 22. త్వరగండి, అప్పుడే 12 అవుతుంది. 20, 21, 22. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉంది. హల్లెలూయా. మృతుల నుండి అక్కడ పూర్తి చేసి మృతుల నుంచి ఎవరు ముందు లేచారంట? ప్రథమ ఫలముగా. అమ్మా, అంతకు ముందు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, మోషేలు, దావీదు అందరూ చనిపోయినారా? చనిపోయినారా లేదా? ఉన్నారా? మరి చెప్పండి. చనిపోయినారు కదా. వాళ్ళలో ఇంతవరకు ఎవరు తిరిగి లేయలేదు. ఫస్ట్ మృతుల నుంచి తిరిగి లేవడము ప్రథమ ఫలము క్రీస్తే. ఆయన లేచాడంటే అందరూ లేపబడతాము. ఇది అక్కడ రెండవది జరిగేది. చదవండి ఇప్పుడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు ద్వారా క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. హల్లెలూయా. దిట్ ఇస్ కాల్డ్ ద రీయూనియన్. ఆదాము ద్వారా ఎవరు ఆదాము, ఆ ఒక్క మనుషుల ద్వారా అందరూ చనిపోయాం. ఇప్పుడు ఆ ఒక్క క్రీస్తు ద్వారా అందరూ పునరుద్ధానము కాబోతుంది. క్రీస్తు పునరుద్ధానము కావడము ఎందుకంటే ఆ సమాధి తర్వాత మనకు కూడా ఏముంది? మన వైపు ఏముంది? ఒక పునరుద్ధానం ఉంది. ఆయన సమాధి దగ్గర ఇక ఏ పని లేదు. మన సమాధి దగ్గర మనకు ఏమి దొరుకుతుంది? పునరుద్ధానము దొరుకుతుంది. హల్లెలూయా. రెండవది, పునరుద్ధానం అనే జీవితం, పునరుద్ధానం అవుతున్న మన జీవితాలు. ఓకే, ఇప్పుడు పునరుద్ధానం అవుతాము. ఇప్పుడు జీవిస్తున్న మనము ఎలా పునరుద్ధానము కావాలి? అది మీకోసం యోగ బాప్టిజం తీసుకోలేదు వారికి. రోమిలికి రాసిన పత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారై నడుచుకొనున్నట్లు మనము బాప్టిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. తర్వాత మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారం అయిన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. హల్లెలూయా. ఇప్పుడు బ్రతికున్న మనకు పునరుద్ధానం ఏంటో తెలుసా? క్రీస్తుని నమ్ముకున్న వారికి ఒక్క మరణము 2 పునరుద్ధానాలు, 2 జీవములు. హల్లెలూయా. మనము ఎప్పుడో ఒకసారి జన్మించినంటే చనిపోవడము సత్యం, అవునా? ఓకే, తర్వాత రెండో మరణం లేదు. రైట్. ఇప్పుడు జన్మించాం. మళ్ళా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత బ్యాప్టిజం ద్వారా మనకు తిరిగి ఏమి జరుగుతా ఉంది? నూతన జీవము కలుగుతా ఉంది. రెండోసారి జన్మిస్తుంటున్నాం. అది ఫిజికల్ బర్త్డే. ఇంకా ఇప్పుడు ఎవరితో బర్త్డే? అక్షయ ఎవరు? మీ పేరు అక్షయ. నైస్. అక్షయ, దిస్ ఇస్ యువర్ ఫిజికల్ బర్త్డే. ఓకే, వెన్ ఇస్ యువర్ స్పిరిచువల్ బర్త్డే? బ్యాప్టిజం తీసుకున్నా? డేట్ గుర్తుందా? Okay, whatever it is, that is your spiritual birthday. 2 birthdays. Okay, ఇది 2 birthdays. నేను ఫస్ట్ బర్త్డే చేసుకున్నాను, సెకండ్ బర్త్డేనే చేసుకుంటాను. హల్లెలూయా. ఆ బర్త్డే, సెకండ్ బర్త్డే చేసుకుంటే నా లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. ఫస్ట్ బర్త్డే చేసుకుంటామా నా వయసు ఎంత చచ్చిపోతాం. నాకు జస్ట్ ఇప్పుడు ఇంకా 27 years అంతే.
27 years. నీదా? ఓకే, గ్రేట్. నాది 27 years అంతే. నేను ఇంకా చాలా ఉంది కదా లైఫ్. నేను ఫస్ట్ బర్త్డే చేసుకో, అమ్మో నేను ఇంతనా అనుకుని చచ్చిపోతాడు. నూతన జీవము పొందుకుని ఏమి చేయాలి? నడుచుకోవాలి. నడుచుకున్నట్లు నూతన జీవము పొందుకోవాలి. అది బ్రతికున్న వారికి పునరుత్థానం. ఎక్కడ కలుగుతా ఉంది ఇది? ఎక్కడ కలుగుతా ఉంది? యేసు సమాధి తర్వాత నాకు ఒక పునరుద్ధానం జరుగుతా ఉంది. హల్లెలూయా. ఒకవేళ నేను చనిపోయి ఉంటే నా సమాధి దగ్గర ఇంకొక పునరుద్ధానం జరుగుతుంది. ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయో అవి కూడా నేను ఎప్పుడన్నా చెప్పాను. చాలా ఉన్నాయి చెప్పేటివి, ఎప్పుడు చెప్తానో తెలియదు. ఓకే, ఆ సమాధి తర్వాత నాకు జరిగిన మేలు ఏంటో రోమీయులకు రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకు లేపబడెను. హల్లెలూయా. ఎందుకు ఆయన లేచాడు? ఆయన లేయడం ద్వారా నాకు కలిగిన మేలు ఏంటి? తీర్చబడ్డా. కమ్ ఆన్, నీతిమంతులుగా ఐఎమ్ బీయింగ్ జస్టిఫైడ్ యాజ్ రైచువస్. ఒక స్టాంప్ పడింది. ఆ స్టాంప్ ని ఎవరే గాని తుడపలేదు. నీతిమంతుడని తీర్పు పొందిన తర్వాత ఆ రక్షణ అనే ఒక తీర్పు, నీతిమంతుడనే తీర్పు ముద్ర మన మీద పడిన తర్వాత ఆ ముద్రను ఏ డిటర్జెంట్ కూడా దాన్ని తొలగించదు. ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తముతో అన్ని తీసేసిన ఆ యొక్క నూతనమైన శరీరం మీద ముద్ర ఏమనేసారంటే యు ఆర్ బీయింగ్ జస్టిఫైడ్. ఇంకా దానికి మించిన వేరే డిటర్జెంట్ ఏది లేదు దాన్ని తొలగించడానికి. అటువంటి ఒక గొప్ప ధన్యత ఆ సమాధి తర్వాత నాకు కలిగి ఉంటున్నది, మనకు కలిగి ఉంటున్నది. 5వది 8:34 రోమీయులకు రాసిన పత్రిక 8:34. శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. హల్లెలూయా. మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. శిక్ష ఇంకా వేసేవాడు ఎవడండి? ఇంకా అర్థమైంది ఈ మాటలు? ఇంకా శిక్ష వేయాలంటే ఎవరు వేయాలి? అరే కమానండి, ఎందుకు ఇట్లా మౌనంగా ఉన్నారు? వచ్చిన ప్రతి సేవకులు ఎవరు వచ్చిన వాళ్ళందరూ ఎందుకు ఇట్లా ఉంటారని అడుగుతున్నప్పుడు నాకు ఎట్లా ఉంటాను తెలుసా? ఊరికి నేను నిలబెట్టి 2 డేట్లు కొడితే బాగున్నాగా, అప్పుడైనా సంతోషంగా ఉంటాను నేను. హల్లెలూయా. ఇంత ఎదిగి కూడా ఇన్ని వాక్యాలు నీకు అందినా కూడా ఇంకా మౌనంగా కూర్చుంటే ఎట్లండి? ఆ స్త్రీలు ఒక్కసారి సమాధికి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? భయముతో కూడిన ఆనందం. ఇక్కడ భయము మాత్రమే ఉంది, ఆనందం లేదు. భయం మాత్రమే ఉంది, ఆనందం లేదు. ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం. దేవుని చేత అంటే అర్థం ఏంటో తెలుసా అండి? హల్లెలూయా. ఒక కథ చెప్తా. ఇప్పుడు గుర్తొచ్చిన కథ ఇది. నేను ఈ అమ్మతో 1,00,000 రూపాయలు అప్పు చేసిన. ఓకే, 1,00,000 రూపాయలు అప్పు చేసిన. ఇదిగో కడతా నేను కట్టుకున్నా పెట్టా. ఓకే, నీకు నేను డబ్బు కట్టలేదు. తప్పించుకుని తిరుగుతున్నాను. మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడితే ఆయన పలానా ఆయన నాకు డబ్బులు ఇవ్వకుండా నేను చేస్తున్నాను, ఏం చేయాలి, నేను ఇట్లా అయిపోయినాను అంటే ఆయన అంటున్నాడు, సరే ఆయన ఏం తొందర చేయొద్దు, ఆ అప్పు నేను తీర్చేస్తాను అని ఆయన వచ్చేసి అప్పు ఆయనకు ఇచ్చేసాడా? ఓకే,
తర్వాత ఆయన నా దగ్గరికి వస్తున్నాడు. నేను ఆమె దగ్గర కనపడలేక దాక్కొచ్చాము, కానీ అప్పు ఇచ్చిన ఆయనకి మాత్రం కనపడుతున్నాడు. నా దగ్గరికి వచ్చాడు, అయ్యా ఇంకొకసారి అప్పు చేయదు, ఓకే, ఇంకొకసారి అప్పు చేయదు, నీ అప్పు నేను తీర్చేస్తా. ఇంకా నీకు ఎవడే గాని నిన్ను శిక్షించేవాడు ఎవరు లేదు, క్షమాన్ ధైర్యంగా ఉండు అని చెప్పి పోయినాడు. చెప్పిన చనిపోయాడు. ఓకే, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయమ్మ మళ్ళా వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? నా దగ్గరికి వచ్చి, సార్ ఏమో ఆయన పెద్ద ఆయన ఇచ్చినాడు కదమ్మా నీకు డబ్బులు, ఆయన ఉంటే పిలుచుకురా అనింది. ఆయన ఉన్నాడా? లేడు. ఇప్పుడు నా మీద ఏం పడతా ఉంది? నా మీద ఒక శిక్ష నా మీద పడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడు. శిక్షణని వేయడానికి ఎవరికే అధికారం లేదు. ఆయన మృత్యుంజయుడు. ఆ సమాధి దగ్గర తర్వాత వచ్చిన ఇది ఏంటో తెలుసా? సాతానుడు వచ్చిన ఇట్లా పాయింట్ అవుట్ చేయడానికి వానికి అధికారము ఇంకా లేదు. ఆ అధికారాన్ని కొట్టివేసినాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చనిపోయి సమాధిలో అక్కడే ఉండిపోలేదు. ఆయన తిరిగి లేవడము ద్వారా, ఆ సమాధి ఖాళీ కావడము ద్వారా శిక్ష ఇక నాకు వేసింది ఎవరు? చదవండి ఆ మాట మళ్ళా ఒకసారి, ఇప్పుడు అర్థమవుతుంది. శిక్ష విధించేవాడెవడు? శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుంచి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. ఆయన ఇంకా శిక్ష ఏదైనా వెయ్యాలంటే ఇంక ఎవరి చేత కాదు, చేయాలంటే ఆయనే చేయాల. ఆయన చేయాలన్నప్పుడు ఎక్కడ ఉన్నాడట? దేవుని కుడి పక్షాన కూర్చుండి నాకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడట. హల్లెలూయా. ఆ తండ్రి నా మీద శిక్ష తీసుకురావాలనుకున్నప్పుడు ఈయన మధ్యవర్తిగా ఉంచకుండా చూద్దాం. నేను చెప్పి చూస్తాను, నేను మాట అంటాడేమో. హల్లెలూయా. ఈస్ బికమ్ ద మీడియేటర్ ఫర్ మీ. మధ్యవర్తిగా అయిపోయి ఉన్నాడు, ఇంటర్సెషన్ చేస్తున్నాడు, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. తండ్రి అతను ఏం చేయదు కొంచెం చూద్దాం. దానికే 1 Peter 3:9 ఆర్ 2 Peter 3:9 చూడండి. 1:9, 3:9, 1 పేతురు 2 పేతురు. కొందరు ఆలస్యం ఎంచుకున్నాడు. ఏదండి అది? 3:9. 3:9 ఏది? నాకు తెలుసు 3:9 అని. 1, 2? 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశించకూడదనేసి ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పక్కకు వస్తే, దీర్ఘశాంతుడు పక్కకు వస్తే తీర్పు వచ్చేస్తుంది. ఆ దీర్ఘశాంతుడు మధ్యలో ఉన్నాడు కాబట్టి మన జీవితాలు సాగిపోతా ఉన్నాయి. ఆమేన్. ఆయన ఎప్పుడు పక్కకు పోతాడో తెలియదు. ఆయన పక్కకు పోతే మధ్య ఆకాశానికి వస్తాడు. ఇప్పుడు మధ్యలో ఉన్నాడు. మధ్యలో నుంచి మధ్య ఆకాశానికి వస్తే కృప పోతుంది. హల్లెలూయా. యు గాట్ ఇట్. ఇప్పుడు ఎక్కడున్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలి. మధ్య ఆకాశానికి వచ్చినాడు అనుకోండి, అప్పుడు తలుపు మూయబడుతుంది. వీళ్ళు వెళ్ళి, అమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు. ఆ దీర్ఘశాంతము పరలోకములు మధ్యవర్తిగా ఉన్నంత వరకే. మధ్య ఆకాశానికి వచ్చాడంటే క్లోజ్.
మధ్య ఆకాశానికి వచ్చేలోపు నా శరీరం ఏమి కావాలా? ఇంకా 2 మాటల్లో చూసుకుందాం. హల్లెలూయా. 6వది రోమీయులకు రాసిన పత్రిక 14:9. రోమీయులకు రాసిన పత్రిక 14:9. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా. ఎందుకు బ్రతికెను? ఎందుకు బ్రతికెను? మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నందుకు, పరిపాలించేవాడిగా ఉండుటకు. ఇప్పుడు మన జీవితంలో మనందరం సజీవులుగా ఉంటున్న జీవితాల సార్వత్రిక సంగమం మీద ఆయన ఎలా ఉన్నాడు? ప్రభువుగా ఉన్నాడు, పరిపాలించేవాడిగా ఉన్నాడు. ఆ పరిపాలించేవాడు దీర్ఘశాంతుడు, ఆ పరిపాలించేవాడు కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. ఈ రెండిటితో పరిపాలిస్తున్నాడు ఆయన. ఒకటి, ఆయన పరిపాలన ఎలా ఉంది? దీర్ఘశాంతం. ఎందుకండి ఒక్కొక్కసారి ఎట్లా కోపం వస్తుంది, కొట్టమంటాడు వస్తుంది. మళ్ళా ఇంకోటి ఏం తెలుసా, వాడు వర్షిప్ చేస్తుంది, అది ఒక్కటే. ఓకే సరేలే, దానికన్నా ఇదే ఎక్కువ చేస్తున్నాడు కదా. హల్లెలూయా. వాడే కదా ఇప్పుడు ఉన్నదంతా నాకు అంతే. హల్లెలూయా. ఓకే కమాన్. దాన్ని ఓవర్లుక్ చేసుకుంటూ దీని వైపు చూస్తున్నాం. అది దీర్ఘశాంతం. ఓకే, బట్ యూ కెనాట్ టేక్ గాడ్స్ గ్రాంటెడ్ ఆల్ ద టైమ్. మధ్యవర్తిగా ఉన్నవాడు, దీర్ఘశాంతంగా ఉన్నవాడు మధ్య ఆకాశానికి వచ్చేస్తే హల్లెలూయా. అప్పుడు ఏమైతుంది? పరిపాలించేవాడి కాదు, అప్పుడు పరిపాలించేవాడిగా రాడు, అప్పుడు తీర్పు తీర్చేవాడిగా వస్తాడు. ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే, జస్ట్ అంద ముఖం మీద తలుపు వేసి నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. దీర్ఘశాంతము మార్చబడతాది. దానికి అంటున్నాడు, కైసరికి ఇచ్చేయి, దేవునికి ఇచ్చేయి. కైసరిది 6 దినాలు ఇచ్చేయి, దేవునిది 7వ దినం ఇచ్చేయి. అది ఇచ్చేది ఏదో బాధ్యత, ప్రాధాన్యత, సిద్ధపాటు ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఇది సమాధిత యుద్ధ స్త్రీలకు ఉండింది. ఆఖరిగా, ఓ గాడ్, ఇది చాలా ముఖ్యమైన కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54-55 చదవండి. 54-55. 1 Corinthians 15:54 and 55. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరు. హల్లెలూయా. మరణమును మృంగివేయబడినని రాయబడి ఉన్నది. హల్లెలూయా. అనే వాక్యం నెరవేరింది. అనే వాక్యము నెరవేర్చబడాలి. ఆయన లేఖనాలు, మన జీవితంలో లేఖనాలు నెరవేర్చబడ్డాయి. గాట్ ఇట్? అపోస్తల కార్యములో ఆయన లేఖనాలు నెరవేర్చబడిన తర్వాత సమాధిలో పెట్టారు, సమాధి నుంచి లేచాడు, అక్కడికి పూర్తయింది. 52 or 53 ఏమో చదవండి.
ఇదిగో ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటు with a twinkling of an eye you will be caught up. Are you ready for that? హల్లెలూయా. ఈ సమయంలో ఆయన ఇట్లా వచ్చాడంటే with a twinkling of eye. కొంతమంది కనపడరు. మిగిలి ఉన్న పరిస్థితి, విడవబడిన వారి యొక్క పరిస్థితి, శ్రమల దినం, మహాశ్రమల దినాల్ని ఎదుర్కోవాలి. హల్లెలూయా. అది కదా. ఇప్పుడు నేనేమి చేయాలి? నా సమాధిని బ్రతికున్నప్పుడు ఈ యొక్క శరీరం ఏమి కావాలి? కమాన్, అక్షయతను ధరించుకోవాలి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి. యేసు ప్రభు వారు బయటికి ఎలా వచ్చాడు? క్షయమైనదిగా పాత పెట్టబడి నిశ్చయముగా ఏది సెకండ్ వర్డ్ అక్షయతను ధరించుకున్నప్పుడు హల్లెలూయా. He was corrupted and he came out incorrupted. అది ధరించుకుని వచ్చినాడు ఆయన సమాధిలో లేడు కానీ సమాధిలో బట్టలు వదిలిపెట్టి వచ్చాడు. సమాధి బట్టలతో బయటికి రాలేదు. లాజరు సమాధి బట్టలు తడుక్కొని బయటికి వచ్చాడు. Got it? ఆయన వస్త్రాలని సమాధితో అందరూ మురికిని అన్నిటినీ అక్కడ వదిలిపెట్టి లేఖనాలు పూర్తి చేసి బయటికి వచ్చేసాడు. నెక్స్ట్ ఉండేది ఇప్పుడు నాది మనది. మన లేఖనాలు నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఆయన లేఖనాలు అయితే పూర్తి చేశాడు. నా లేఖనాలు పూర్తి చేయాలి. దేనికి చేయాలి? ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరికి ప్రభు? కమాన్. ఆయన సజీవులకును మృతులకును ఆయన ప్రభు. ఈ రోజు నేను చనిపోతే నా సమాధి జవాబు ఇవ్వాలి. నేను బ్రతికుంటే నా యొక్క ఈ శరీరము జవాబు ఇవ్వాలి. లేఖనాలు ఏమి కావాలి? పూర్తి కావాలి, నెరవేర్చబడాలి. దట్ ఇస్ కాల్డ్ ద రిజరెక్షన్. హల్లెలూయా. You got it? Jesus is risen. Yes, indeed. Yes, indeed. Are you risen? Am I risen? Is my body incorruptible? Is my body corrupted? Hallelujah. అది నిజమైన రిజరెక్షన్. ఎందుకంటే ఆ రిజరెక్షన్ తర్వాత, ఆ సమాధి తర్వాత దేవుడు అంటున్నాడు, నీకు కూడా ఒక సమాధి ఉంది. నువ్వు బ్రతికినా ఉండు, నువ్వు బ్రతికి ఉన్నా సరే, నువ్వు చనిపోయినా సరే. హల్లెలూయా. ఈ యొక్క క్షయమైనది అక్షయతను పొందుకోవాలి. అది సమాధిలో గాని, అది జీవించినప్పుడు గాని. ఎందుకంటే మనందరికీ ప్రభు. దానికే ఏం చేశాడంటే లాజర్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఆ యొక్క అక్షయత, ఆ యొక్క క్షయమైన శరీరాన్ని, లోపల ఉండే వాసన కొట్టిన ఆ యొక్క లాజర్ యొక్క శరీరాన్ని, లాజర్ యొక్క హృదయాన్ని, లాజర్ యొక్క వాట్ యు కాల్ ద సోల్. ఓకే. ఎప్పుడైతే అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏకీభవించారో, ఓ లాజరు బయటికి రమ్మన్నాడు. బయటికి వచ్చిన వాడిని ఏమంటున్నాడు? వాడిని కట్లింపి వాడిని పోనీయుడి అన్నాడు. ఎందుకంటే ఇంకా మీదట వానికి ఏముండకూడదు. ఆ యొక్క సమాధిలో ఉంటున్న ఆ యొక్క వాసన కొట్టుచున్న వస్త్రమును వాడికి ఉండకూడదు. ఎందుకంటే వాడు ఎవడు? వాడు పునరుద్ధానుడు. లాజరు ఎవరు? పునరుద్ధానుడు.
నూతన జీవము పొందిన వాడు నూతన మార్గంలో వెళ్ళుతుంటుండగా వాడు యొక్క కట్లు ఏమి కావాలి అది విప్పబడాలి. క్షణములో రెప్పపాటున ఆయన వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? మధ్య ఆకాశానికి వస్తాడండి. ఎక్కడి నుంచి వస్తాడు? మధ్యవర్తిగా ఉన్నవాడు మధ్య ఆకాశానికి వచ్చి వస్తాడు అని చెప్పాలి. హల్లెలూయా. మనకు మధ్యవర్తిగా ఉన్నవాడు మధ్య ఆకాశానికి వస్తాడనేది రైట్ స్టేట్మెంట్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? మనం రెడీ కావాలని దేవుని యొక్క దీర్ఘశాంతమును బట్టి ఆయన కృపను బట్టి ఎందుకు జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుని చేయలేదు చెప్పిన దేవుడి మాటలు మన వెనకడికి ఆశ్రయించి దీవించిన ఒక ఆమెనే.